ఏం చేయబోతున్నారు మీరు? ఫిష్ పన్నీర్ కర్రీ అండి. ఫిష్ పన్నీర్ కర్రీ. ఓకే, ఫిష్ పన్నీర్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఫిష్ పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, పన్నీర్ కొద్దిగా, టమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, చింతపండు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందు స్టవ్ వెలిగించేసుకోవచ్చా? ఆయిల్ ఏమైనా వేసుకుంటారా? అవునండి, వేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఆయిల్ వేసిన తర్వాత వేస్తారా? సో లెమన్ ఎందుకు? లెమన్ ఫిష్ మీద వేయాలి. ఓకే ఫైన్. అయితే ఆయిల్ కొద్దిగా వేడెక్కింది, ఇప్పుడు ఫిష్ వేస్తారా? అవునండి. సో ఏదైనా చేశారా ఫిష్ ని? అంటే పైన ఏంటో ఎల్లోగా కనిపిస్తుంది. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి, సో పసుపు ఉప్పు వేసి కొంచెం కడిగారు. అవునండి. సో కడిగిన ఆయిల్ కూడా కొద్దిగా వేసాను. ఓకే, అంటే ఆ స్మెల్ పోవడానికి కొంచెం. సో ఆయిల్, పసుపు, ఉప్పు వాటర్ తో వాష్ చేసి వేసేసి, వాటర్ తో వాష్ చేసి వాటర్ని వంపేసేసి వాటిని తీసుకొచ్చారు. అవునండి. ఓకే, సో ఆయిల్ వేస్తే స్మెల్ పోతుందా? సో ఇప్పుడు దీని మీద లెమన్ వేయాలా? కొంచెం వేగాల ఇది? కొంచెం వేగాక లాస్ట్ లో వేసాను. కొంచెం సాల్ట్ వేసి. దీని మీద ఇలా సాల్ట్ వేస్తే అక్కడక్కడ అతుక్కుపోదా? లేదండి. సో అవేంటి టమాటాలా? ఇదండి టొమాటో, ఆనియన్, చిల్లీస్ అన్నమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటోలు మిక్సీ పట్టేశారు? లేదండి, ముందు అంటే స్టవ్ పైన కొంచెం సేపు కాల్చాను. అంటే ఆయిల్ వేయకుండానా? ఉట్టి పైన తొక్క తీసేసి ఆనియన్ కి కాల్చాము. సో ఉల్లిపాయ మీద ఉండే ఆ పొట్టు తీసేసి పెనం మీద ఉల్లిపాయని కొంచెం కాల్చుకోవాలి. పెనం మీద కాదు, డైరెక్ట్ స్టవ్ మీద కాల్చుకోవాలి. సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. దేనికి అలా? టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత టమాటో కూడా అంటే అది మనం రోల్ చేస్తూ ఉండాలి. టమాటోనా? వాటర్ ఉంది కాబట్టి పేలుతుంది. అది పైన ఉంటుంది కదా, ఆ లేయర్ ఊడిపోతుంది అన్నమాట. ఓకే, ఊడిన తర్వాత మనకి ఉడికినట్టు తెలుస్తుంది. ఓకే, మళ్ళీ తర్వాత అదే బౌల్లోకి తీసుకోవాలి టమాటోని. సో ఉల్లిపాయని, టమాటోని అలాగే చేయాలి. పచ్చిమిరపకాయల పరిస్థితి ఏంటి? అవి కూడా అలానే చేయాలి. పచ్చిమిరపకాయలు కూడా స్టవ్ మీద ఇలా కాల్చుకోవాలా? దానికి తెలుస్తుంది ఉడికినట్టు కొంచెం కలర్ మారుతుంది, కలర్ చేంజ్ అవుతుంది చాలా. ఇప్పుడు ఏంటి, ఆఫ్ చేసుకోవాలా? పిండుతారా? పిండిన తర్వాత ఓకే ఆఫ్ ఎలా? నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేసుకుని నెక్స్ట్ ప్యాన్ లోనా? సో ప్యాన్ మార్చుకుందాం. ప్యాన్ ఆయిల్ వేసుకున్నాము. తర్వాత పేస్ట్ చేస్తాను. ఓకే, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు ఆ పేస్ట్ ని వేస్తున్నారు. అవునండి. ఇప్పుడు ఇది 1 ఉల్లిపాయ, 1 టమాటో, 1 పచ్చిమిరపకాయ ఎలాగా? 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు, 4 చిల్లీ. ఓకే, 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు, 4 పచ్చిమిరపకాయలు. అవునండి. ఓకే, సో చేపల క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అవునండి. మీరేం చేస్తుంటారు? జాబ్ చేస్తారా? ఇది వర్క్ చేసేదాన్ని. అంటే ఇప్పుడు బాబు పుట్టారండి, ఇంకా బాబుని చూసుకుంటున్నాను. తర్వాత ట్రై చేస్తాను. ఓకే, ఏం జాబ్ చేశారు మీరు? నేను పెయిడ్ అసిస్టెంట్ గా చేశాను. సో అదేంటిది? పన్నీరా? పన్నీర్ అండి. ఏం చేశారు? ఎలా అయిపోయింది? మిక్సీ పట్టారా? అవునండి. ఓకే, సో దగ్గరికి అయిపోయినట్టుంది. అవునండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. వేసుకోండి. నెక్స్ట్ చిల్లీస్ వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అవును. నెక్స్ట్ కారం, సాల్ట్, ఓకే, కరివేపాక. అవునండి. చాలా నెక్స్ట్ చింతపండు గుజ్జు వేయాలి.
ఇలా చెయ్యి అడ్డ పెట్టుకొని వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది అదే మనం చేసుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, మెంతులు, గసగసాలు పొడి అండి. ఫస్ట్ లో ఇవి కొంచెం లైట్ గా పచ్చివాసన పోయేటట్టు వేపాలండి. పచ్చివాసన పోయేటట్టు వేయించుకుని ఆ తర్వాత పొడి చేసుకోవాలండి. ఓకే, ఇంకా ఫిష్ దీనిలో ఇదిగోండి, అయితే అవి ఇందులో వేయాలి. అవునండి. కొన్ని వాటర్ పోసిన తర్వాత వాటర్ పోయినా పోయింది, కొన్ని చాలండి. ఇప్పుడు ఫిష్ పోయినా ఇంకా టైం ఉందా? ఇంకొంచెం సేపు కొంచెం ఉడకాలి. ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాం. సాల్ట్ యాడ్ చేస్తారా? కొంచెం సేపు మూత. సో ఒక 2 minutes ఉడకాలి. అవును. ఓకే, సో 2 minutes అయిపోయినట్టు చూద్దామా? ఇప్పుడు చేపలు వేసేయచ్చా? చూసుకోండి ఒకసారి. ఉడికిందండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. వేసేస్తున్నా. వేయండి. ఈ ప్రత్యేకంగా ఈ చేపలు అయితే బాగుంటాయి అలా ఏమైనా ఉందా? అలా ఏం లేదండి, ఏ చేపలైనా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. అంటే కొన్ని ముళ్ళులు ఎక్కువ ఉంటాయి కదా, అందుకని అడిగాను. చేపని ఎంత సున్నితంగా జాగ్రత్తగా తిప్పుతున్నారే. అంటే అది విరిగిపోతుందని. ఓకే, కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాము. ఇంకా చాలు. సో ఇదేదో ఇగురులా తయారైనట్టుంది, అంతేనా? దేంతో తింటే బాగుంటుంది? రైస్ లోకి బాగుంటుంది. రాగి సంగటి ఎగ్జాక్ట్లీ. చేపలతో వచ్చిన ఎగురైన పులుసు కూడా రాగి సంగటితో గానీ అన్నంతో గానీ చాలా బాగుంటాయి. అవునండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్టా? సాల్ట్ యాడ్ చేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇది కొంచెం సేపు మూత పెట్టాలా? ఎంతసేపు ఉంచాలి అలాగా? సిమ్లోని ఒక 1 minute ఉంటే చాలు. 1 minute సిమ్లో పెట్టారు. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఆఫ్ చేసేస్తున్నా అయితే. ఒక్క నిమిషం అండి. ఆఫ్ చేయొద్దా? లేదు, ఇది పన్నీర్ తురుము అండి. ఓకే, ఇది లైట్ గా వేస్తున్నాను. సో ఇంత కర్రీకి కొద్దిగా వేసారు, అదేదో 1/2 spoon వేసినట్టు వేసారు, కానీ పేరు మాత్రం పన్నీర్. అంటే ఆ ఫ్లేవర్ ఉంటుందని కొంచెం వేసాను. ఫిష్ పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం తప్పకుండా. ఫిష్ పన్నీర్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ పన్నీర్ కర్రీ తయారీ విధానం. ముందుగా జీలకర్ర, ధనియాలు, గసగసాలు, మెంతులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి చేప ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. మరొక పాన్ లో నూనె వేసి టమాటో, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన చేప ముక్కలు, కొత్తిమీర, పన్నీర్ తురుము వేసి మగ్గనివ్వాలి. అంతే, ఫిష్ పన్నీర్ కర్రీ రెడీ. సో ఫిష్ పన్నీర్ కర్రీ టేస్ట్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ. వెల్కమ్ రావు గారు. హలో అండి. చెప్పండి. సో ఫిష్ పన్నీర్ కర్రీ అండి. సంథింగ్ ఆడ్ కాంబినేషన్. అంటే అంతే, అంటే అవుట్ ఆఫ్ 100 మేబీ 2% పన్నీరు ఇలా యాడ్ చేస్తారు. అదే నేను ఫస్ట్ టైం విన్నాను. సో ట్రై ఇట్. ఓకే. చాలా బాగుంది. సో ఎప్పుడు మీరు నెక్స్ట్ డిష్ వచ్చేదాకా వెయిట్ చేయాలి అంటారు. అవును, ఫస్ట్ టైం చాలా బాగుందని చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా. అంటే కారం, ఉప్పు, పులుపు, పన్నీర్ ఉందా లేదా అని తెలియట్లేదు.
అయ్యో పన్నీరు చాలా కొద్దిగా వేశారు. నేను పన్నీర్ అనగానే చాలా ఎక్కువ వేస్తారేమో అంటే పన్నీర్ తోటి కదా యాడ్ అయ్యింది నేమ్ కూడా అనుకున్నాను. అంటే పొడి పొడిగా చేసి దాంట్లో మిక్స్ చేస్తున్నారు. సో గ్రేవీలో కలిసిపోయింది అనమాట. సో బాడీ కూడా వచ్చింది, అంటే డిష్ కి ఒక కోటింగ్ ఇలా బాగుంది.